ఖచ్చితంగా వెన్నులో వణుకు పుట్టించే ఒక భయంకరమైన హారర్ స్టోరీ ఇక్కడ ఉంది. ఊహాశక్తితో చదవండి. శీర్షిక: అఘోరా లోయ, అర్ధరాత్రి, క్షుద్రహోమం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని ఒక మారుమూల గ్రామం రుద్రపురం. ఆ గ్రామం చివరన దట్టమైన అడవిలో ఒక పాడుబడ్డ కాళికాదేవి ఆలయం ఉంది. 100 ఏళ్లుగా అక్కడికి ఎవరూ వెళ్లరు. కాని ఒక అమావాస్య రాత్రి నలుగురు స్నేహితులు అజయ్, విక్కీ, రాహుల్ మరియు కిరణ్ పందెం కాచుకుని ఆ గుడికి వెళ్లారు. అర్ధరాత్రి దాటింది. గాలిలో వింతైన కుళ్ళిన వాసన వస్తోంది. దూరం నుండి ఎవరో ఏడుస్తున్నట్లు, మరికొందరు వికటహాసం చేస్తున్నట్లు శబ్దాలు వినబడుతున్నాయి. దృశ్యం 1. రక్తపు గుర్తులు. గుడిలోపలికి వెళ్లగానే వారికి కనిపించిన దృశ్యం చూసి రక్తం గడ్డకట్టిపోయింది. గుడి మధ్యలో ఒక మనిషి ముగ్గు ఉంది. దాని చుట్టూ నల్లటి వస్త్రాలు ధరించిన 5 వ్యక్తులు గొలుసులతో కట్టేసిన ఒక శవాన్ని చుట్టుముట్టి కూర్చున్నారు. వారి కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. దృశ్యం 2. ఆవాహన నాయకుడిగా ఉన్న ఒక ముసలి క్షుద్ర మాంత్రికుడు వింతైన భాషలో మంత్రాలు చదువుతున్నాడు. ఓ అనాథ ప్రేతమా, ఈ రక్తపు తర్పణాన్ని స్వీకరించు. ఈ బంధనాలను తెంచుకుని బయటకురా. అతను మంత్రం చదువుతుంటే అక్కడ ఉన్న హోమగుండం నుండి మంటలు ఆకాశమంత ఎత్తుకు లేచాయి. అకస్మాత్తుగా ఆ గొలుసులతో కట్టేసిన శవం గాలిలోకి లేచింది. దాని కళ్ళు తెరుచుకున్నాయి. కాని అందులో కనుగుడ్లు లేవు. కేవలం నల్లటి లోతైన గుంతలు మాత్రమే ఉన్నాయి. దృశ్యం 3. వేట మొదలైంది. భయంతో కిరణ్ అరవబోతే అజయ్ అతని నోరు మూశాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. ఆ ఆత్మ గాలిలోనే వారివైపు తిరిగి చూసింది. గాలి వేగంగా వీచింది. గుడి తలుపులు దానంతటా అవే ధన్మని మూసుకుపోయాయి. ఆ మాంత్రికుడు నవ్వుతూ, బలికి మరో 4 సిద్ధంగా వచ్చారు అన్నాడు. ఆ ఆత్మ మెరుపు వేగంతో రాహుల్ వైపు దూసుకొచ్చింది. రాహుల్ గొంతునది పట్టుకోగానే అతని శరీరం క్షణాల్లో ఎండిపోయి కర్రలా మారిపోయింది. అతని ఆత్మను అది మింగేస్తోంది. దృశ్యం 4. తప్పించుకునే దారిలేదు. మిగిలిన 3 ప్రాణభయంతో చీకటి అడవిలోకి పరుగెత్తారు. వెనకనుంచి వికటహాసాలు వినిపిస్తున్నాయి. కాసేపటికి వారు ఊరి సరిహద్దుకు చేరుకున్నామని అనుకున్నారు. కాని అక్కడ ఒక చెట్టుకు 3 వ్యక్తులు తలకిందులుగా వేలాడుతూ కనిపించారు. దగ్గరికి వెళ్లి చూస్తే ఆ 3 మరెవరో కాదు, అజయ్, విక్కీ మరియు కిరణ్. అంటే వారు అప్పటికే చనిపోయారు. ఇప్పుడు పరుగెడుతున్నది వారి భౌతిక శరీరాలు కాదు, ఆ క్షుద్రపూజలో బలియైన వారి ఆత్మలు. ఆ మాంత్రికుడు వారి వెనుక నిలబడి వారి మెడలకు గొలుసులు వేసి లాగుతూ మళ్లీ గుడివైపు తీసుకెళుతున్నాడు. ఆ రాత్రి రుద్రపురంలో వినిపించిన అరుపులు గాలిలో కలిసిపోయాయి. తెల్లారేసరికి ఆ గుడి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. హారర్ ఎలిమెంట్స్: క్షుద్రపూజ, పుర్రెల ముగ్గు, రక్తపు తర్పణం. అఘోరా లోయ, రక్తదాహం. పార్ట్ 2. ఆ 3 స్నేహితులు తాము చనిపోయామని తెలుసుకునే లోపే చుట్టూ ఉన్న అడవిరంగు మారిపోయింది. చెట్ల ఆకులు రక్తాన్ని కారుస్తున్నాయి. గాలిలో మనుషుల మాంసం కాలుతున్న వాసన. భయంకర దృశ్యం 1. జీవచ్ఛవాల విందు. అజయ్ వెనక్కి తిరిగి చూసేసరికి చనిపోయిన రాహుల్ శరీరం వికృతంగా మారిపోయింది. అతని దవడలు విరిగిపోయి కిందకు వేలాడుతున్నాయి. రాహుల్ నోటి నుండి కొన్ని 100 నల్లటి పురుగులు బయటకు వస్తూ అజయ్ కాళ్లమీదకు పాకడం మొదలుపెట్టాయి. ఆ పురుగులు అజయ్ చర్మాన్ని తొలిచి లోపలికి వెళ్తుంటే వాడు భరించలేని నొప్పితో అరుస్తున్నాడు. కాని ఆ అరుపు గొంతులోనే ఆగిపోయింది. ఎందుకంటే అతని నాలుక అప్పటికే రాలికింద పడిపోయింది. భయంకర దృశ్యం 2. ఆత్మల బలిపీఠం. ఆ క్షుద్రమాంత్రికుడు ఒక తుప్పుపట్టిన ఇనుప గొలుసును విసిరాడు. అది విక్కీ మెడకు చుట్టుకుని వాడి తలని శరీరం నుండి వేరు చేసేంత బలంగా లాగింది. విక్కీ గొంతులోంచి రక్తం చిమ్ముతుంటే ఆ మాంత్రికుడు ఒక పుర్రెలో ఆ రక్తాన్ని పట్టుకుని గాలిలో ఉన్న ఆ కనుగుడ్లు లేని ఆత్మకు నైవేద్యంగా ఇచ్చాడు. ఆ ఆత్మ ఆ రక్తాన్ని తాగుతుంటే దాని శరీరం మెల్లగా ఎర్రగా మారి పగిలిన చర్మం నుండి కొత్త మాంసం పుట్టుకొస్తోంది. భయంకర దృశ్యం 3. క్షుద్రపూజ పూర్తి. ఇప్పుడు ఆఖరి బలి అంటూ మాంత్రికుడు కిరణ్ వైపు చూశాడు. కిరణ్ పారిపోవాలని చూస్తుంటే భూమిలోంచి 100